హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎమ్మెల్యేలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎమ్మెల్యేల తీరుపై విమర్శలు వచ్చాయి. టీడీపీ అధిష్టానం కూడా సీరియస్గా తీసుకుని ఘాటుగా స్పందించింది. మరోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చింది. ఎమ్మెల్యేలు బాధ్యతగా వ్యవహరించాలని అధిష్టానం చెప్పింది. అయినా సరే కొందరు మాత్రం పద్ధతి మార్చుకోవటం లేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా మరో ఎమ్మెల్యే ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగింది. మాజీ మంత్రి గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తీరుపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గుమ్మనూరు జయరాంకి ఫోన్ చేసి మీడియా ప్రతినిధుల్ని బెదిరించడం టీడీపీ సంస్కృతి కాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జయరాం తన పద్ధతి మార్చుకోవాలని సీఎం చంద్రబాబు ఘాటుగా చెప్పినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులను హెచ్చరించిన వీడియో వైరల్ కావడంతో టీడీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది. గుమ్మనూరు జయరాం మీడియా ప్రతినిధులపై సీరియస్ కామెంట్ చేశారు. గుంతకల్లులోని ఇందిరమ్మ కాలనీలో జయరాం కార్యకర్తలతో మాట్లాడుతూ, నాపై వార్తలు రాసేటప్పుడు అన్ని విధాలుగా ఆలోచించి రాయాలి. అలా కాదని తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తా. కొంతమంది పనిగట్టుకుని నాపై, నా కుటుంబ సభ్యులపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. నాపై రాసిన వార్తలను నిరూపించకపోతే రైలు పట్టాలపై పడుకోబెడతా. నాకేం లెక్కలేదు. అన్ని విధాలుగా చేసి వచ్చా. నేను తప్పు చెయ్యను. చేస్తే బహిరంగంగా రాసుకోవచ్చు. తప్పు చేస్తే నేరుగా ప్రశ్నించండి, సరిదిద్దుకుంటా. నిరాధారంగా రాస్తే మాత్రం తాట తీస్తా. నిజంగా కబ్జా చేస్తే తల వంచుతా, లేదంటే తల ఎత్తుకుని నడుస్తా అన్నారు. ఎమ్మెల్యే జయరాం వీడియో వైరల్ కావడంతో జర్నలిస్టు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన హోదాలో ఉండి మీడియా ప్రతినిధులను ఈ తరహాలో హెచ్చరించడం సరికాదన్నారు. ఒకవేళ మీడియాలో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వార్తలు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చన్నారు. కానీ ఇలాంటి హెచ్చరికలు సరికాదన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే జయరాం వివరణ ఇచ్చారు. తనను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న కొన్ని ఛానళ్లపై తాను విమర్శలు చేశానని, మిగతా మీడియా ప్రతినిధుల మీద గౌరవం ఉందన్నారు. మొత్తం మీద గుమ్మనూరు జయరాం చేసిన వ్యాఖ్యలపై విమర్శలొచ్చాయి. దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్గా స్పందించింది. ఆ వెంటనే ఎమ్మెల్యే జయరాం స్పందించి మీడియా ప్రతినిధులపై తాను చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.